హైదరాబాద్ కుబ్దుల్లాపూర్ మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో మేడ్చల్ రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. సర్వే నంబర్ 641, 642, 643, 644, 641/ఏఏలో మొత్తం 7 ఎకరాల భూమిని కబ్జా చేసి మల్లారెడ్డి యూనివర్సిటీ నిర్మించారని బాధితులు కోర్టుకు వెళ్లారు. ఇక బహదూర్పల్లి గ్రామానికి చెందిన పిట్ల యాదగిరి తమ భూమిని చామకూర మల్లారెడ్డి అధికారం అడ్డు పెట్టుకుని కబ్జా చేశాడని, తమకు న్యాయం కావాలని 2014 నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నామని కూడా ఆరోపించారు. దీంతో కోర్టు సర్వేకు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులను సిబ్బంది ఇబ్బందులకు గురి చేశారని బాధితులు వెల్లడించారు. తర్వాత మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజింగ్ డైరెక్టర్ మహేందర్ రెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి వెళ్లి సర్వే పూర్తి చేశారు. అడ్వకేట్ కమిషన్ గారి ఆదేశాల మేరకు గుండ్లపోతంపల్లి గ్రామంలోని 641, 642, 643, 644 సర్వే నంబర్ను 14 ఎకరాలు లేదు. అక్కడ వాస్తవానికి రికార్డు ప్రకారం 10 ఎకరాల చిల్లర మాత్రమే ఉంటుంది. 4 నంబర్లలో కలిపి 10 ఎకరాల చిల్లర మాత్రమే ఉంటుంది. సర్వే మొత్తం పూర్తి చేస్తాం. ఇక్కడంతా మనకు అంతా వాళ్ళు కోర్టు వాళ్ళు చూసుకుంటారు. మనకు మాత్రమే మనం చూపించిన పూర్తి నంబర్ మాత్రమే చూపించినాము. పూర్తి నంబర్ సర్వే చేసి దాంట్లో ఉన్న స్ట్రక్చర్తో సహా ఎంత స్ట్రక్చర్ వస్తుందనేది అది కమిషన్ 10 ఎకరాల చిల్లర మాత్రమే రికార్డ్సే 10 ఎకరాలు. ఆ ప్రకారం 10 ఎకరాలు 14 ఎకరాలు అనేది కమిషనర్ గారికి ఆ రికార్డ్స్ అన్ని మనం చూడడానికి ఉండదు. అంతా కోర్టు వాళ్ళు మాత్రమే చూసుకోవాలి. 11 డిసెంబర్లో తెచ్చిచ్చారు వీలునామా కాపీ. నేను 2012లో షూట్ వేశాను. OS 5512 ప్రకారం డిస్ట్రిక్ట్ జడ్జి దీన్ని ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేశారు. ఇప్పుడు ఇలా ఫస్ట్ భార్యకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఇన్వాల్వ్ అవుతున్నారు? చంద్రయ్య నరసింహ వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యారు, చెప్పారు వాళ్ళు. తర్వాత గ్రామ సర్పంచ్ కూడా రికార్డు స్టేట్మెంట్ ఆమెకి పిట్ల వీరే ల్యాండ్ ఇంత, పెద్ద భార్యకి ఇంత సమభాగము, వీరే రెండో భార్య కొడుకు కూడా సగభాగము అని దాంట్లో రాసిన ప్రకారంగా కోర్టు ప్రిలిమినరీ డిగ్రీ పాస్. వాళ్ళ నుంచి ఎవరి నుంచి 2 చనిపోయారండి. వాళ్ళు కోర్టులో కూడా వచ్చి డిపోజిట్ ఇచ్చారు. అది వాస్తవమని వాళ్ళు వీలునామాలు కూడా సంతకం పెట్టారు. చంద్రయ్య